చంద్రబాబు నాయుడు ఇద్దామనుకుంటున్నటువంటి సీట్లు లేదా బీజేపీ తీసుకుందాం అనుకుంటున్నటువంటి సీట్లు రెండింటి మధ్యన తేడా ఉంది. బీజేపీ 9 పార్లమెంటు 15 అసెంబ్లీ కావాలని అడుగుతుంటే వీళ్ళు 5-7 దగ్గర ఉన్నారు. అయితే ఇవాళ పత్రికలు రాసిన ప్రకారం చూస్తే అంతకైతే జనసేన త్యాగం చేసి కొన్ని తద్వారా మ్యాక్సిమం ఎట్లా లేదైనా సరే 6 నుంచి అంటే 5 పార్లమెంటు స్థానాలకు గాను ఇంకొకటి వచ్చేటటువంటి అవకాశం. అట్లాగే అది జనసేన వదులుకుంటే 6వ స్థానం, అట్లాగే ఇటు అసెంబ్లీ కూడా జనసేన వదులుకుంటే 3 ఇచ్చేటటువంటి కోణంలో ఉన్నారు, 3-4. ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది. ఇదే జరిగితే పొత్తు ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడు జనసేనకి 24 అన్నప్పుడే ఒక్కసారిగా జనసేనలో ఒక నైరాశ్యం, ఒక విరక్తి వచ్చింది. దాని ఇంపాక్టే ఇవాళ పెద్దగా అటెండ్ కూడా కావట్లేదు. అలా కార్యకర్తలు ఏదో ఇక భోజనాలు, టిఫిన్లు ఇట్లాంటి సరదాగా కూర్చుని తిన్నామన్నప్పుడు తప్పించి రోజువారీ కార్యక్రమాలకు దూరం అయిపోయారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆటో తోలే వాళ్ళు ఆటోలు, మిగతా పనులు చేసుకునే వాళ్ళు మిగతా పనులు చేసుకుంటున్నారు. 24 అనగానే ఒక మైనస్ అయింది. అంటే అప్పటిదాకా ఒక ఫ్లేవర్ ఉన్నది కాస్త ఒక మైనస్ అయింది. అదే బీజేపీకి కనుక ఇదే నిజమయ్యి ఈ 5 పార్లమెంటు స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలు, లేకపోతే 6 పార్లమెంటు స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు అయితే కనుక ఆటోమేటిక్గా ఇక 2019 రిపీట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు విడిపోయి భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడం కోసం నడిపినటువంటి నాటకంతో విరక్తి చెందినటువంటి వాళ్ళు, జనసేనకు ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి వైసీపీకి వేశారు. బీజేపీకి ఓటేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళి వైసీపీకి ఓటేశారు. తెలుగుదేశం దెబ్బ తినాలన్న కసితో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కసి ఆయా కార్యకర్తల్లో తీసుకొచ్చినట్టు అవుతుంది, అభిమానుల్లో కాకుండా.